హాయ్ అండి. మా మిద్దె తోటలో చూడండి ఎన్ని టమాటాలొచ్చాయో. ఒకే ఒక సెట్ అండి. ఇరగ్గాసింది. ఇంకా కొన్ని పళ్ళు కూడా పండిపోయాయి. ఈరోజు కోసుకోవాలి. హాయ్ నమస్తే భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు వీడియోలో చూడండి మా టమాటా చెట్టుకి ఎన్ని పళ్ళొచ్చాయో, కాయలొచ్చాయో. ఇది పొడి మొక్కండి. ఈ బరువుకి కింద పడిపోద్దేమో అనేసి పందిరికి సపోర్ట్ ఇచ్చి కట్టానండి. లేదంటే ఇరిగిపోవును. ఎన్ని కాయలొచ్చాయండి. గుత్తుకి ఒక 6, 7, 5 కాయలు ఇలా వచ్చాయి. కొన్ని పళ్ళు పండిపోయాయి. ఈరోజు కోసుకుందామా? రెడ్‌గా పండాయి టమాటీలు. ఎంత రెడ్‌గా ఉన్నాయో. ఇంకా పళ్ళన్నీ ఈరోజు తీసుకోవాలి. ఇంకా కాయలున్నాయి. అవి కొద్దిగా లేట్ అవుతాయి పండేటప్పటికి. ముదిరిపోయే కాయలు కూడా తీసుకుంటున్నాను. ఇవి ముగ్గిపోతాయి. పావు కిలో పళ్ళొచ్చాయండి టమాటా పళ్ళు. ఈరోజు ఉల్లి కూర కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. మా మిరప మొక్క అలాగ కాస్తూనే ఉంది. ఉల్లి కూర కూడా ముదిరిపోయింది. ఇంక ఈరోజు తీసుకోవాలి. నేను కొన్ని కూరలకు అవసరమయ్యేటప్పుడు నేను కట్ చేసుకున్నాను. కొన్ని అలా వదిలేసాను. 7 ఉల్లిపాయలు ఇలా పెట్టాను. మొలకలొచ్చేసాయనేసి. అవి ఎంత చక్కగా పెరిగాయో, ఎంత గ్రీన్‌గా కనిపిస్తున్నాయి చూడండి. ఇచ్చిన పోషకాలన్నీ ఇంకా ఆకుకూరలకి మాత్రం చాలా బాగా పడుతుంది. ఆకుకూరలకి ఎక్కువ పోషకాలు తీసుకుంటున్నాయి. అలాగా బియ్యం కడిగే నీళ్ళు, పప్పులు కడిగే నీళ్ళు అవన్నీ యేసుకుంటుంటాను. కిచెన్ వేస్టేజు ఉంటది కదా! అన్నీ యేసుకుంటాను ఆ గ్రో బ్యాగుల్లో. కూర కూడా హెల్తీగా పెరిగింది. కొంత కూర ముదిరిపోయిందండి. కనిపిస్తుంది కదా! అందుకోసం మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీస్తాను. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లొచ్చేసి కూర మళ్ళీ తయారవుతది. కూర ముదిరిపోయినా మరి తినలేము. అందుకోసం ముందే కట్ చేసుకోవాలి. ఎప్పటినుండో తీయాలనుకుంటున్నాను. ఈరోజు తీసుకుంటున్నాను. ఒకే ఉల్లిపాయ ఇది. ఒకే ఉల్లిపాయకి ఎన్నొచ్చాయో చూడండి. ఎక్కువ కాడలున్నాయి దీనికి. ఇంకా ఇంటికి సరిపోయిన కూరొచ్చింది. ఈ ఉల్లిపాయలు పెట్టేవన్నీ నేను కట్ చేసుకుంటాను కూరంతా చూసి. ఎక్కువగా ఏం పెట్టలేదు. కొన్నే పెట్టాను ఉల్లిపాయలు. పెట్టేవన్నీ హెల్తీగా పెరిగాయి. బంగాళదుంపలు పెట్టుకున్నానండి. అవి మొలకలొచ్చేసాయని. అవి కూడా 15 రోజులవుతుంది. ఎంత చక్కగా పెరిగాయి చూడండి. చాలా బాగా పెరిగాయి. ఈ కూర తినరంట. దీంట్లో పాయిజన్ ఉంటదంట. అందుకోసం ఈ కూర తినరు. ఇగ కిచెన్ వేస్టేజు, దేవుడికి పెట్టే పువ్వులు ఇవన్నీ వేసేస్తాం కదా! చిన్న చిన్న బంతి మొక్కలు కూడా పుట్టాయి. ఇది చాలా డల్‌గుంది. ఏర్లు వస్తును నేను సైడ్‌కి తీసి పెట్టాను. ఇంకా ఆకులన్నీ రాలిపోయాయి. మళ్ళీ కొంత టైం తీసుకుంటది అది పెరగాలంటే. కూర మాత్రం చాలా చక్కగా పెరిగింది. ఈ బంగాళదుంప చెట్లు. మా మిర్చి ఎప్పుడు అలా కాస్తూనే ఉంది. సెకండ్ టైమ్ ఇది. ఫస్ట్ టైమ్ అయితే ఇంకా గుత్తులా కాసింది. కొన్ని వీడియోలో మీకు చూపిచ్చాను కూడా. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి పువ్వు, పిండి. తేనె పట్టింది. అందుకోసం మొక్క కొద్దిగా డల్‌గా ఉంది.
మళ్ళీ ఇప్పుడు బానే ఉంది. పర్లేదు. మళ్ళీ కాస్తుంది. ఇంకా చనిపోద్దేమో అనుకున్నాను గానీ, ఏం అవ్వలేదు. బానే ఉంది. ఇవన్నీ బొగడ బంతులు. ఇవి రోజు కట్ చేసుకుంటాను పూజకి. ఈ ఉసిరి చెట్టు రాశి ఉసిరి ఇది ఒక 8 అడుగులతో పంపించారు. కట్ చేసుకున్నాను. ఇంకా చిగుర్లేమి రాలేదు. చూడాలి కొద్దిగా లేట్‌గా వస్తాయేమో! ఎనీ టైమ్ ఇలా పూస్తూనే ఉంటది. ఈ మందార. దీని టబ్ కూడా మార్చుకోవాలి. పెద్ద టబ్బులోనైనా లేదంటే గ్రో బ్యాగ్‌లైనా పెట్టేసుకోవాలి. ఇది పొడి మొక్కే టమాటీ. పిందులు స్టార్ట్ అయ్యాయి. పువ్వు, పిందు. ఇంకా సీజన్ అని ఉంచేసానండి మొక్కల్లో. లేదంటే తీసేసేదాన్ని. ఇప్పుడిప్పుడు మొలిసే చిన్న చిన్న మొక్కలన్నీ తీసేస్తున్నాను. రోజ్‌మేరీ అండి. ఇది ఆయిల్‌లో ఏసి మరగబెట్టి తలకి రాసుకుంటే ఒత్తిగా తల పెరుగుతది. మా ఎర్రముల్లంగి ఆకు ఊడిపోయింది. ఇదైతే అర కేజీ ఉంటది ఒకే దుంప. ఏమి ఇతనంగా ఉంటదేమో, పువ్వులు పూసి ఇతనం అవుతదేమో అని ఉంచాను. ఇది తాయి జామ. అప్పుడే చిగుర్లొస్తుంది. పెద్ద గ్రో బ్యాగ్‌లో పెట్టేసాను. ఇంకా మార్చడం ఎందుకు అనేసి. ఇది పడి మొక్కండి దానిమ్మ. విత్తనాలేస్తాం కదా! అలాగా అవి పుడతాయి. మనం తింటాం కదా ఫ్రూట్స్. కొన్ని పళ్ళు పాడైపోతాయి కదా! గింజలు కుళ్ళిపోతాయి కదా! అవేసుకుంటే మళ్ళీ మొక్కలు పుడతాయి. మొరము హెల్తీగా పెరుగుతుంది. ఈ రోజు కట్ చేసుకుంటాను. అయినా అలా పెరుగుతూనే ఉంది. ఇది నాటు నిల్లి. ఈ పూలయిపోయి మొత్తం తీసి మళ్ళీ కట్ చేసి మట్టి మార్చి మళ్ళీ దాంట్లో పెట్టాను. మళ్ళీ చిగుర్లొచ్చాయండి. ఇది ఉల్లి జాతిలాగే. ఉల్లి కూర కూడా ఇలాగే కట్ చేసుకుంటే అలాగే వచ్చేస్తాయి. చిన్న కొమ్మలు తీసి వేరో గ్రో బ్యాగ్‌లో ఏసాను. అవి కూడా అంత బాగా పెరిగాయండి ఈ మొరం. దీంట్లో కొన్ని కొత్తిమీర విత్తనాలేసాను. అవి తీసాం. అయినా కొన్ని మొక్కలు ఉండిపోయి పువ్వులొస్తున్నాయి. వైట్ పువ్వులు, కొత్తిమీర పువ్వులు. స్మెల్ అయితే భలేగుంది. మనం మార్కెట్‌లో కొంటాం కదా! దానికన్నా మనం పెంచుకునేవే బాగా స్మెల్ బాగుంటాయి. ఇది ఒక పూల మొక్కండి. డిసెంబరము పర్పుల్ కలరు. ఇంకా పూయలేదు. ఇత్తనం తెచ్చిపెట్టాను. చిన్న మొక్కది. ఇది ఒక రకమండి. ఇది గుత్తొంకాయలే గానీ, ఇవి చెట్టు హైట్‌గా పెరగదు. ఇలాగే ఉంటది. ఇంకా రౌండ్‌గా అల్లుకుంటది. ఈ మామిడి మొక్కలో పెట్టానండి. ఈ ఇత్తనం. ఇంకా ఏం కాయలేదు. అంటే పువ్వులు స్టార్ట్ అయ్యాయి గానీ, పిండి నిలబడట్లేదు. దీనికి పోషకాలిస్తున్నాను. మళ్ళీ అది పిండి నిలబడిన తర్వాత వీడియోస్ ఏసి మీకు చూపిస్తాను. నేను తోటకూర కోసుకున్నానండి. మళ్ళీ పడే ఇత్తనాలతోనే మళ్ళీ పుట్టాయి. ఇంక అలా వదిలేసాను. ఇవి తీసుకోవాలి. అప్పుడే ఇవి ముదరవండి. ఇదొక 8 అడుగులు, 6 అడుగులు ఇలా పెరుగుతది తోటకూర. ఈ సంపంగ మొక్క, సింహాచలం సంపంగ. ఇది ఇప్పుడిప్పుడే చిగుర్లొస్తుంది. ఇందులోను ఒక 2 టమాటాలు పుట్టాయి. ఇంకెందుకని వదిలేసాను. అవి కాయలు, పువ్వులు స్టార్ట్ అయ్యాయి. ఇది మల్లండి. నేను ఊరెళ్ళాను. మా అమ్మాయికి నీరెయ్యమంటే నీరెయలేదు. ఏసింది గానీ మరి ఎందుకో గానీ మొత్తం ఆ 2 మల్లె చెట్లు ఎండిపోన్నాయి. ఆకులు రాలిపోయి, చనిపోయి ఏమని బాధపడానండి. మళ్ళీ 4 రోజులకి చిగుర్లొస్తాయి. పువ్వులు కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. నాకైతే హ్యాపీగుంది. ఇంకా ఆకులు తీయవసరం లేదు. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగుర్లొస్తాయి. ఇది పందిరి మల్లండి. సింగిల్ రెక్కది. అయి అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి మిరప మొక్కలకి. ఇందులో ఒక 2 ఇది వేరో వంగ. మరి కాయలు కాసాక తెలుస్తాయి.
నా దగ్గర విత్తనాలుండేయి కదా! మరి ఏ వంగో ఏంటో తెలీదు. వంకాయ మొక్కలు అవి వేరే. ఇక్కడ ఒక సన్నజాజి చెట్టు ఉండేది కదా! అది ఎండిపోయింది. అది తీసేసి మందార మొక్కలు పెట్టుకున్నాను. ఇది వాగా వాక్కాయలు స్వీట్ రకమండి ఇవి. చూడండి నీటి బిందువులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. పువ్వులు పూసాయి. పువ్వులు రాలిపోయాయి. ఇంకా ఆ నీటి బిందువులయితే అలాగే కనిపిస్తున్నాయి. ఎంత ఎండ వచ్చింది గానీ, ఇంకా అవి ఆరలేదు. ఇంకా కాయ నిలబడతదో లేదో చూడాలండి. ఇది స్వీట్ రకమంట. వాక్కాయల్లో ఫస్ట్ టైమ్ అండి మా మిద్దె తోటలో ఈ వాగ చెట్టు. ఇది కూడా చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతుంది. నేను చేసే కొద్దిగా మిస్టేక్ వల్ల ఎప్పుడో కాయవలసింది కొద్దిగా లేట్‌గా కాస్తున్నాయి. ఈ మిరప మొక్కలు. ఇవి చిన్న చిన్న గ్రో బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇది బూస్టీగా పెరుగుతుందండి. హెల్తీగా హైట్ తక్కువ. ఒక కొత్త రకమైన మొక్కండి మా మిద్దె తోటలో. ఎంత హెల్తీగా పెరుగుతుందో రండి చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. ఇది ఆర్గానిక్‌గా పండించుకునే ఆకుకూర టమాటీలండి. నాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా ఇంటికి కూర సరిపోద్ది. ఈ ఆకుకూర. ఓకేనండి. మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్.